మొన్నటిదాకా ఉండి పోరీ లగ్గం చేసుకొని వాయి నా పానం అంతా దాని దిక్కే కొట్టుకుంటుంది. ఎప్పుడు వస్తుంది ఒక్కదానికి బెంగటిల్లినట్టుగా. నాకు వద్దులు ఉండద్దామంటే ఆ సమరకాయకి మూతోడు ఆ ఎండిపోయిన దవడలోడు నన్ను చూస్తారు పడాయి. పోరీ ఏం తిన్నదో ఎట్లున్నదో కనీసం ఇంత ఫోన్ అన్న ఎత్తలేదు ఎవరి నంబర్ కన్నా. నేనన్నా ఎవరి గంటకి వెళ్ళన్న నంబర్ చేసి ఫోన్ కొంచెం అన్న మాట్లాడిపిస్తున్నా. మరి నాకు ఒక ఉపాయం వచ్చింది. నాకు జ్వరం వచ్చిందని చెప్పి నా మనవరాలు నువ్వు ఆ కాలమూతో నీటే రమ్మంట. గిట్లయితే వస్తారు. ఇంకా నర్సిగాని కొడుకు దగ్గరికన్నా పోతా. గింత ఫోన్ అన్న చెప్తారా మీ నాన్న నాకు జ్వరం వచ్చింది పానం మంచిగా లేదా నాతో చెప్పిస్తా. గట్లయితే వస్తుంది. పోరగానే ఇండల్లో ఇవ్వలేరు కదా. వాడకాలు పట్టినప్పుడైతే బాల్ పట్టుకొని వస్తారు క్రికెట్ ఆడ. వీళ్ళొక్క పోరలేరు కదా ఇండాలి. ఎట్లా గచ్చి గాడ కూడా ఉన్నాడు కదా వెంకటేష్ గాడ. వెంకటేశు గింత గింత అక్క నెంబర్ ఉన్నది. ఫోన్ కలిపి మాట్లాడు. ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడుతావు. నేనేం మాట్లాడతారా నువ్వు కలపరాదు. ఇదే నంబరా? హలో మా మనవరాలకి ఈ ఫోను మా ఎత్తినవు కానీ బుజ్జి ఇప్పుడు మీ నాన్న ఉన్నట్టు ఫోన్ అది ఎటేటో మాట్లాడుతుంది. పొద్దుగా లేస్తేనే జట్టమ్మక్క ఫోన్ మాట్లాడతాను. ఎప్పుడు ఫోన్ పట్టుకునేది అత్తలో అన్న నువ్వైతే మాట్లాడి చెప్తా సంగతి. బుజ్జి మంచిగా ఉన్నావాయే? నేను మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగా అంటే గట్టినే ఉన్నా. 6 రోజులు అవుతుంది. నోరు సహింపుతలేదు. లోజరం కొడుతుందో మన్నో పానం అంతా సలసల అంటుందే. కూడు నోట్లో పెట్టుకున్న పోతలేదు కాదే. అయ్యో సూదించుకోపోయినవే? రాయేసాను డాక్టరు 3 సూదులు వేసిండు. ఏం అంత కూడా అది కొట్టపాయే. రొట్టెలనే వేసుకోపోయినావు మరి? నాకేం రొట్టెలు చేసుకోవస్తుంది. నువ్వు రాదు 2 రోజులు ఉండిపోదు. మరి ఆయన ఏమంటాడు మరి? అంతలా అయితే ఆ బక్కొని కూడా తీసుకురా సవర్కాయకి మాకు ఫోన్ జర రా. ఏ కండాల్లో మెరుతున్నావు? సరే వస్తాంతి మరి. ఇది మన మల్లక్క మనవాడు వెంకటేష్ గాంధీ ఎవరు పోరగానరు అంత క్రికెట్ ఆడవేనరో మరి బాయిల ఫోన్ ఈతలు కొట్టవేనరో. ఈడ నిలబడితే అక్కకు ఫోన్ కలిపరంటే కలిపిండు. జర రా బాంచను. నేను ఆనెంబడి ఈనెంబడి వాడా. నాకు ఎవడు ఫోన్ చేస్తాడు ఎవడిస్తాడు. సరే ఉండిగా ఇంకోరా బాంచను రా. నీ కడుపు చల్లగా ఉండా. వస్తారు కదా. అయ్యో ఇన్నొట్లే మన్నవయ్యా లింగి కట్టుకొని వస్తాండి ఎంత బట్టలేనట్టుగా. అమ్మో నేను అసలే జ్వరం వచ్చిందని చెప్పిన. మళ్ళీ బొగ్గు మూతోడు నా మీద ఎగబడి తిట్టిన తిడతాడు. అయినా ఆయనకి ఎందుకు భయపడేది? జ్వరం వచ్చినట్టు ఉంటావా? అమ్మో ఇవన్నీ పెట్టుకుంటే మీ నాన్నమ్మకి జ్వరం వచ్చిందే సోకుల పడుతుంది అంటాడు. ఏమైంది? ఏమవుడెక్కడిది 6 రోజులు అవుతుంది. కూసపిల్లగా బాణం సలసల అంటాను. ఏం తిన్నా కానీ నోట్లకు పోతలేదు. ఇంత రొట్టె పిల్లలని చేయమందాం అనుకుంటే యువతి లేదు ఇందల్లా. అందరూ పొలం పనులకు వేరు. చూడబుద్ధి అయిందా అని నేనే ఫోన్ చేసి రమ్మన్నా. ఇక చూసినావా మీ అమ్మమ్మకి జ్వరం వచ్చిందని తీసుకొని వచ్చి అది చూసినావా కట్టెలు ఎంత గట్టిగా ఉన్నదో. జ్వరం వచ్చిన మొగం గట్టిగా ఉంటుంది. జ్వరం వచ్చిన మనిషి అంటే జ్వరం వచ్చిన మనిషికి ఇట్టుండకుంటే దప్పు కొట్టుకుంటూ రోడ్డు పనుల సిగ్గులకు కొట్టుగానన్నా
నీ కర్రెను వచ్చామన్నవాడ నేను పుట్టాడు జ్వరం వచ్చి నేనుంటే బగ్గ పరిస్థితి తిందో జరగక నువ్వు ఉన్నావా చూసినావే ఏదో నా ఫ్రెండ్ రొట్టె పిల్లలని వేసి ఇంత కూర నారు అండి పెడతావా అని నేను నిన్ను రమ్మని ఫోన్ చేసిన వారానికి ఈ సమరకాకి మొక్క పోడు ఈ ఎండిపోయినోడు ఈ ఏడసైలేనోడు ఈ పెద్ద పిట్ట కంట్రోడు గుడ్ల గుబ్బ మొక్క పోడు మీ అమ్మమ్మకి ఏంది కట్టోడు ఉన్నదని బట్టి ఏడిసి బొక్క అయిందా ఇంటి పక్క మళ్ళీ ఈ ఇంటిగా నడిచి అలా తినాలి గారు మనవరాలకు లగ్గం చేసింది ఆ లగ్గం చెప్తే లాభం అట్టిట్టు మాసిన కొడుకు దొరికే నీకు కొంచెమన్నా సిగ్గుందా ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతో కొంచెమన్నా తెలివి లేదా నీకు దాన్ని పట్టుకొని తిడుతున్నావు అరే ఇప్పుడు నేనేమన్నానే ఈ అర్ధనంగా ఈయన లవ్ చేసిన లగ్గం చేసుకుంటే కనబడుతుందా మాటలు ఒక్కొక్కడు నీకు మంచి సంబంధాలు తీసుకొచ్చిండు పెళ్ళిలో పోకర్లు నర్సిగాడు మంచి సంబంధం తెచ్చిండు రంగపాటి నుంచి ఏ ఊరు వచ్చినా కానీ మెచ్చపోతుంది సాకుంటోని వేసుకోమంటే వేసుకోకపోతుంది అటనే ఇటనే ఏడసైలేనోని కర్ర పిట్టోని ఎండి పేరు మొక్కపోని వేసుకుంటే అబాబా గిల్లింది మీరు అత్తగారింటికి రేపు ఎవడన్నా పొద్దుగా లేచి గిటి ఓంగ కూడా లింకి కడతలేడు గంట పాసానికి వచ్చిండ్రు నీకేం తక్కువ చేసినాం బట్టలు పెట్టలే బండి పెడితే కదా మున్న కొడుక బండి వెనుకునే పెట్టుకున్నావు బండి పెడితే బండికి పెట్రోల్ ఉట్టినే వస్తాదే ఓ పక్క దూరం ఉన్నది నీకోసం బండి పెట్రోల్ పోసుకొని వేసుకొని వస్తాను అవి ఎండకు నువ్వు పెట్టిన బట్టలు అట్టినే అయితాయా అవి ఎవడు కుట్టిస్తాడు నీ మొగడు కుట్టిస్తాడా లింగి కట్టుకుని వస్తే ఏమైతే లింగి మంచిగా లింగి మీద దర్జాగా పెద్ద రాయుడు ఉన్నట్టున్నా నువ్వు పెద్ద రాయుడు బాబా ఇంకా ఎవరికన్నా ఎవరితో వచ్చినా నువ్వు పెద్ద రాయుడు చెప్పుకున్నావని నువ్వు చూస్తే గిట్టు పోయేది కూడా లేవని అంటే పెద్ద రాయుడు మారలేదు కొద్దిగానన్నా బట్టలు మాత్తాయా అని లింగి మీద వస్తావు ఇద్దరొక్క మూడో కొడుక మరి ఇది కూడా మాయపోనా ఇడిచి పట్టుకొని వస్తా అయిపో కదా నీకు బండి పెట్టుడు ఎక్కువ నీకు పెట్రోల్ కూడా నట్ట పాప మరి పచ్చి పురుషు పోతేనట నేతి బొట్టు లేదని లేచిపోయింది అట వెనకటికి నీ అసొట్టు దేవతావు చూసినా ఇప్పుడు బండి చేస్తావా నీకు బండి పెట్టినావురా ఆ పతి నా పోరి బస్సు దాన్ని బండి పెడితే ఆ బండి పెడితే లాభం వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా దీన్ని నడిపించుకొచ్చి రావడుతుంది బర్రెని కదా కొట్టు దాకా కొట్టుకుపోయినట్టు చూసినావా అది ఎన్నో చూసినావా నాకు మాట్లాడే సందు చూడిస్తలేదు అందుకే నేను రాని అని మొత్తుకున్నా ఇప్పటికైనా మంచిదే అయింది ఏం లేదు ఆ రంగపేటకు సాకుంటానికి ఇచ్చేస్తానంటే చేసుకోపోతే ముందు రాపోతున్నా నట్టిడు కాకుండా మగోడు నన్ను ఒక మంట అవుతున్నా కదా అన్ని కదా నువ్వు ఒక మంటలు దొరుకుతుంటే ఎట్లా ఉండేది మీద తుంపులు పడతానే దూరం ఉండి మాట్లాడు మొత్తం సైలెంట్ ఉంటా నేను దాని సొమ్ము ఏం తిన్నా నేను సైలెంట్ ఉంటా చెప్పు కూడా కొడుక సొమ్మే నిండేది అన్నోరివి నువ్వు పెట్టిన బండి నీకు ఇంత పెట్టమని పెట్టిన పూజ ఏమని ఇచ్చిన నా మనవరాలు ఏంటంటే ఎక్కించుకురా బండి పాసన కొడితే బండి తెచ్చుకోపా ఇటుకనే పడే తెచ్చుకోపా నీ బండి ఎందుకు నీ బండి అంతా నీ బట్టలు వద్దు ఆన్నే మూలుగుతాయి తెచ్చుకోపా నీ బండికి వాడితే బండి కోసం నీ ఇంటికైతే నా ఎట్ట పాడైనవో ఎట్ట పాడైందే బోల సబ్బు పెట్టి కోసం కడుక్కోరా ఎట్ట పాడైనా ఎంత మాట ఇస్తానా దాన్ని ఒక్క మాట అంటలేవు నన్ను అంటా నేను గాయతానా బోల సబ్బు పెట్టుకోమాకండి ఇంతమందిలో పడతావు మానవ లేదు ఇది మంచి పిలిచిందని ఏమైంది పోదాం అంటే ఉరుకుతున్నావు పోవనంగానే మరి ఉరకపోతే అది నన్ను ఎట్లా అంటుంది పోనీరా నీకేమైతుంది ఉండగదనే ఓ వీడు ఉండే మొద్దులు కొట్టినట్టు మంచిగా అయిందా దాంతో తిట్లు తినడు నీకు అవసరమా పోతావో నీకు నువ్వే నాకు గువ్వ ఆడతావా కూర ఆడతావా చీరుతుకుతావా రైపు ఉతుకుతావా నాకైనా చేసి పెడతావా నా మనవరాలు ఉన్నది 2 రోజులు ఉంటుంది నాకు జ్వరం తక్కువ నాకు అత్తది పో ఏమని బెదిరిస్తాను నువ్వు కాకపోతే ఇంకోని చెప్తాను మనవరాలు ఈ కరిపిట్ట మొక్కపోని దుకాణం దొరికితే అట్టే పోయి ముట్టిండు కోడిగుడ్డు తెస్తాడా మరి ఏంటంటే ఆయనకి ఇచ్చే అన్నడా ఏ ముసల్దానా కొడుగుడ్లు అడుపా కోడిగుడ్డు చూడుడికి పెట్టి అండుతా నేను అండుతాకు నేను అండుతా కానీ నువ్వు పోయి వండుకోపోతే ఏం అండుకోవాలి నేను అండుతా నీకు జ్వరం వచ్చింది నువ్వు పోయి వండుకోపో నేను అండుతా
పో. అబ్బా కూరొచ్చిన లేజరా పానము నిమ్మలమైంది. ఎట్లయితే దాన్ని అయితే చూసిన అది కూర పొయ్యి మీద వేసి ఊరికి వరకు నారాయణ బాయ్. నా పిల్లమైంది మెత్తగా ఉండేది ఇంత చెప్పిన ఎప్పుడు గట్టిగా అయిందబ్బా. నీ కర్రగిరాలు గారు వాళ్ళలేదు బాగాలేదు అనుకున్న కొడుక నీకు నీ పెద్ద తెట్టలేదు నేను తెస్తాను నడు తీసుకెళ్ళి నీలిమా ఓ నీలిమా ఏమైందమ్మా? అమ్మమ్మ నేను కూరలతో నువ్వు పోయి మంచం మీద దొరుకుపోన్నావు నేను నచ్చిట్లా వన్నా లేదు ఈ ముడ కొడుకు నా మీద కాలేసినట్టు గట్టిగా పట్టుకొని వన్నాడే. నీకు బుద్ధుందా కొంచెమన్నా? నీకు అవి తెలుస్తలే నేను తెలుస్తలేనా? అదే చెత్తలు కప్పుకుంటే నువ్వే పోతావు. మనీ అనుకుంటున్నావా? ఎట్లా పడుతుందో వండడానికి నాకే తెలిసి అది ఉంటుందని. అది కూర పోయింది కదా నువ్వే ఉంటావు అనుకున్నా. గదానికి పెద్ద ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుంది నీ నొట్టె మన్ను వాడ ముడ కొడుక నీ దొంగ తినాలి కాను పారలేదా మరి ఇంట్లో ముసళ్ళు ఉన్నది ఇంటికాడ దొరకదా పెన్నావు అయ్యో నేను ఏం చేయలే. నీకు బుద్ధుందా? ఎవరు ఎవరిని పట్టుకుంటానో నీకు దానికి నాకు తేడా తెలుస్తలేదా కొంచెమన్నా? అది కాదే చెద్దరు కప్పుకోవడానికి నువ్వే పోవచ్చు అనుకుంటున్నా. చెద్దరు కప్పుకున్న ప్రతి వాళ్ళు నేనే అవుతానా? ఏమో అమ్మ వంట చేస్తుంది కదా నువ్వు అని వచ్చు అనుకున్నా. దానికి జ్వరం వచ్చిందని నువ్వు వండుకోపో అని చెప్పి నేనే చెప్పిన వంట చేస్తాను. ఏడు దొరికినాయేమో నల్ల మొక్కండి చిచ్చ తీయడానికి. నిమ్మకాయలు కొంటావా? ఏ పొలానికి అంత పురుగొస్తాను మందు కొట్టాలి. నిమ్మకాయలు చల్లగా ఉన్నాయి. నిమ్మకాయలు అందుకే నిమ్మకాయలు చెప్తాం కానీ. అవును అయితే కానీ అమ్మమ్మది అమ్మమ్మ నాకే ఎవరికైనా అవతలకపోయింది ఇవతలకపోయిందా నేను అడగవేనానే నన్ను అడుగుతాను. అయ్యో అటు సైడ్ వచ్చే కదా. అటు సైడ్ అయితే అటు దాచి అటు పోతుంది పొలం అవతలకి. ఏమని అడగాలి ఇవరకే కైక్కువ అంటుంది నేను అడిగితే. నీకు విలువనికే అదైతుంది పా మనిషిని చూస్తే. అది ఎప్పుడు రావాలి? అదే అత్తది అది ఎటు రాదు. ఏదైనా ఉంటే మనమే కదా చూసుకోవాల్సింది. మా చూసుకుంటా ఎన్ని రోజులు చూసుకుంటా ఇక పోద్దాం మనం మన ఇంటికి. మనం మా ఊదంతి దానికి రాత్రిపూట జ్వరం బాగా రాబట్టే పొద్దునకి తగ్గబట్టే. మరి ఎట్లా దాన్ని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఏం చేయ మరి ఎట్లా చేసి అయితే ఈయనే పొందాం ఇక ముసుకేసుకొని. ఒక వారం రోజులు అవుతుందంతి. ఇగో నువ్వు ఇటువంటి కథలు ఏమైనా ఉంటే మీ అమ్మమ్మ చెప్పు, నాకు కాదు. ఈ నచ్చిందా? నువ్వు అత్తనేమో చక్కగా నాతో రా, లేకపోతే నేను ఒక్కనైనా సపరేట్గా ఇంటికి పోతా. నువ్వు ఊకునకపోతే బాగా నాటకాలు చేస్తానేమే. పోతావా? పోకపోతే ఈ పొలం చూసుకుంటే ఇవన్నీ చేసుకుంటే ఇంటికెళ్ళి మనకి ఏమైనా ఇస్తా అది రేపు పొద్దుగాల. ఇలా మందు కొట్టి మందు తల్లి అన్ని చేస్తే అది పంట పడినాక మనకి ఏమైనా ఇస్తుంది అనకెళ్ళి. దానికి ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నది మనమే కదా, మరి మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది అది? అదేనా మనకి ఇచ్చేది? దాని మాట మాట్లాడే పద్ధతి కనబడుతుందా? మరి ఇంకెవరైనా ఉంటే చూపెట్టి మరి ఎవరికి ఇస్తుంది అడుగుతా. నేను చూంచురాదు, దాని సొత్తుకదు, దాన్ని పొత్తదు. సపరేట్ పోదాంపా మన ఇంటికి మనం పోదాంపా. నరిగాడు పొలం కాడికి వేయిందో మరి ఇది పాడై పొలం కాడ వచ్చినా కానీ పొలం చూడపోతుంది. వెళ్ళి మళ్ళీ కొద్దిరాక చూసుకొని గీడికి వెళ్ళి వచ్చే వరకు గీయాలి. మన నరిగాడు చూడవచ్చు, లేకపోతే రేపన్నాళ్ళు వెళ్తా పొలం కాడికి.
ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ నువ్వు ఇప్పుడు అత్తలవే ఇంటికి కదా ఒక్కడి చెప్పు గంతే. నేను మా అమ్మమ్మకి జ్వరం తగ్గేదాకా నేను రాను. రావా ముసల్దానికి మళ్ళీ రాకపోతే ఏం చేస్తావా మరి కొడతా మరి నడు. రాకపోతే ఏం చేస్తావు? మా అమ్మమ్మ దగ్గర ఉంటా. మీ అమ్మమ్మ దగ్గర ఉంటే నా దగ్గర ఎవడు ఉంటాడు? చేసుకుంటాను కదా ఇంకో చేసుకోపో. కొడుక ఏం చేస్తాను ఫోన్ కొడతావు చంపుతావు అని దొంగ తినాలి కానీ రాగు. తీసి నడు నడు చెయ్యడు ఇంటికాడ సందొరకని ఇస్తలేదు ముసలి దానికి పొలం కాడ తీసుకొచ్చి కొడతాను దాన్ని. దొంగ దినాలు కాను దీనికి వెనక ముందు ఎవరు లేరా అని ఇక ముసలి ఒక్కతే ఉన్నదని ఎటు పడతాటే అనుకుంటే ఎటు పడతాటే ఎత్త పడతా పోరు మీద చెయ్యాలి కానీ చెప్తాను మంచిగుంటదా? ఏ ముసల్దానా నువ్వు అసలు మమ్మల్ని సంసారం చేసుకొని నేనా నీ నోట్ల మన్ను సంసారం చేసే మగ బాడక వృత్తి గీరేనారా? ఆడదాని కోసం ఉచ్చుకుంటావా? ఇంటికాడ సందు దొరకలేదని ఇక్కడ అటు దాన్ని కొట్టుకుంటా అటు ఇటు పెనుగులాటలు ఆడుకుంటా నేను ఆడికెళ్ళి అన్ని చూస్తాను మిరప తోట కాడికెళ్ళి. ఏం చెప్తాను నువ్వు నా తొండం చూస్తాను నువ్వేం చూస్తానవే అసలు దాన్ని లగ్గం ఎందుకు చేసినా మరి మొగంతోటి పంపిందని తొండం కింద వన్నవరకు బాడక నీ నోట్ల ఓపిత్త ఊరోళ్ళు అందరిది నా ప్రయత్నవారా? నీకు వెనక ముందు ఇవ్వలేరు అనుకుంటున్నావా? ఏందే ముసల్దానా బగ్గం మాట్లాడుతున్నావు? 10 రోజులు బతుకో అంత కొడితే నువ్వేందే నన్ను బెదిరించేది? ఎవరిని తీసుకొచ్చుకో నా పెళ్ళాన్ని నేను గుంజుకపోతాను. నేను తప్పు ఎత్తలేను. ఎక్కువ మాట్లాడినా సరితేట పడతావు. అవునా నేను 10 రోజులు బతుకా నువ్వెన్ని రోజులు బతుకుతావురా? నీకన్నా కావును పూత మంచుకుంటావు నడు నడువురా. కావును పూతంతో నువ్వు ఉన్నట్టున్నావు గందికి అంతకంటే అధ్వానం ఉన్నావు. అవు ఊరంతా ఎరికగా నడు నువ్వు ఇటు నన్నేంటే నువ్వు తొప్పేసేది నువ్వు జరుగు రాయ నువ్వు నడు. ఓ బాడకవో అరక తిన్న బాడకావు ఓ ఎరక తిన్న బాడక వీడు నా పోరు నిడుగురా నువ్వు పోరా. ఈ ముసలి తిన్నా ఇట్లా మా అన్నవాడా ముసల్దానా మరి నాకు కోపరానికో ఏమిటి కత్తదిరా కోపం? ఏమిటి కత్తదిరా కోపం? నీ కోపం తానికి నీ తానికి నా ఊరోళ్ళ చక్కెర వస్తే నీకే బాగా రేషం వస్తుందేమిరా? నీ రేషం నొట్టే నీ నొట్టా మన్ను నీ అన్నకు నా తౌడు నడు వీడికి నడు. ఏ ముసల్దానా పెద్దదాని వాడిని గౌరవిస్తానా? నువ్వు బాగా చేసినావు అనుకో సరుపు తడితే కర్రీగా ఉన్న మొక్క ఎర్రా కావాలా మరి ఏమనుకుంటున్నావు? అవుతుందిరా అవుతుంది. నువ్వు జరతలేవని చూస్తాను ఇక నువ్వు జరతానని ఎర్ర పడతానని ఎట్లా ఉన్నావేమిరా నువ్వు నీ దొంగల వాడువా. పట్టవాటిలు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ వేయడాక దండ మీద బత్తలు ఎత్తుకపోయే ఒక పోడా నీళ్ళలో చక్కెర వేసుకొని చాపత్త వేసుకొని అటు నీళ్ళు తాగే బాడుకావు. నువ్వు నన్ను ముసల్లాన్న సర్త అంటావురా? నాకన్నా రాగున్నావురా? చక్కగా చెప్తానా అత్తవా మన సంవత్సరం నిలబడుతుంది. దీన్ని నమ్ముకుంటే మాత్రం మన సంసారం ఆగవుతుంది. నువ్వు అత్తవా నన్ను బిడ్డో ఇది కొద్ది సంసారం కాదు ఇక ఈడు తెచ్చి పెడితే ఇది తినుకుంటా గుమ్మి లెక్క మనిషింది. నడువురా నడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు పిలిపిపోరా. అంటే నేను దాదాపు ఎవరు తత్తారా దాన్ని సాత్తన్నావు కట్టబట్టుకొని పెన్నాన్ని చేసుకున్నప్పుడు పెన్నాన్ని సాదాలని తెలియదా? నేను ఎందుకు సాత్తారా? సంకనాక చేసుకున్నా. ఓ గాయదానా అది నాతో ఉన్న రోజులు మంచిగానే ఉన్నది. నీ దగ్గరికి వచ్చినాక నాది అట్లా మారింది. నీ నలమొక మాటలతోటే మారింది అది. అవురా నేను అందరు సంవత్సరాల్లో చిత్తులు పెట్టుకుంటా వస్తాను. నా మనవరాలకు సంవత్సరాల్లో కూడా చిత్తులు పెట్టి కరెక్ట్ 100% నీ మనవరాల జీవితం నాశనం చేసేదే నువ్వు. 100కు 100 నిజం ఇది. నిన్ను పట్టుకమ్మా అన్నదాములు ఏమన్నా చేస్తే ఏంద్రో బాడుకో ఎవర్రా మీ అన్నగాడు ఎవరు మీ తమ్ముడు ఎవర్రా ఎవరన్నా ఎవరు చేస్తారా ఏం చేస్తారా? ఏమన్నా అంధకారం ఉన్నావురా నువ్వు? మనిషి రీతి ఉన్నావురా? ఆ చెంపలు ఎట్లా పాడాయని ఆ దవడలు ఎట్లా పాడాయని తాగుకుంటే ఏం పోద్దిరా? తాగచ్చి పోర్ని కోసం ఉచ్చుకుంటాను నీ తాగొత్తు మందారండి. నా దవడలు ఎట్టుంటే నీకేంది? నా పనులు ఎట్టుంటే నీకేంది? నా చెవులు ఎట్టుంటే నీకేంది? నేను దానికి నచ్చి నాకు చేసుకునేది మీ ఇద్దరు ఏమైనా చేసుకుంటావు. మధ్యలో ఎందుకు వస్తాను నువ్వు? ముసల్దాని లెక్కుండు నీ ముసల్ తండ్రికి నా తౌడు. ఏం మింగుతున్నావురా? ఏమంటున్నావురా? నేను ఒక్కొక్క మాట మాట్లాడితే బాడుకావు ఇప్పుడు పోయి బాయిలో దునుకుతావా? నోరు వాడు మూసుకొని తొండుగాడు దునుకుతాడు. నేను ఎందుకు దునుకుతాను? నాకైనా భయం అనే జరుగు పక్కకు ముస్తాడు. ఏందిరా కొడతావురా? కొట్టురా నీ బలిం బండాల్లో నీ ఇస్తాను అక్కలు కానీ నిన్ను ఎత్తుకపోను నా మీద చేస్తావురా? నువ్వే దున్నపోతా నా చేసుకుంటా మళ్ళీ నన్ను తిరుగుతాను.
నలమకందానా నలవకందానికో ఫోన్ ఏం చేస్తావురా నీకు? నాకు కళ్ళు చెప్తానా ఏం పడి తిరుగుతాంటే లాస్ట్ టైం అడుగుతానా నువ్వు వస్తావా రావా నాతోటి మన ఇంటికి రావా ఎన్ని రోజులు అది దాటుతుందో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఈ సంగతి అడుగుతాను ఏమైందా బుజ్జి బాధపడతాను నేను జ్వరం రాకున్నా కూడా జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి నన్ను విడిపిస్తుంది ఇంకో వారంకైనా నేను వచ్చేదాన్నిగా నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధం ఆడినావు నేను ఇప్పుడు పోయినా కూడా మళ్ళీ ఒక వారం రోజులు అయిన తర్వాత వచ్చేదాన్నిగా మా ఆయన తీసుకొని ఇప్పుడు ఆయన బాధ పెడుతుంది నాకు చూడబుద్ధి అవుతుందని రమ్మన్ననే అది కాదమ్మమ్మ నీకు ఇష్టం ఉంటే నేను కాదు అంటలేను కానీ ఇట్లా జ్వరం రాకున్నా కూడా జ్వరం వచ్చిందని ఎందుకు అబద్ధం చెప్పినావు చెప్పు గట్టిగా జీవితం నాశనం అవుతుంది ఓపిసదాన గట్లెందుకంటే అంటే నీ జీవితం నాశనం అవుతుందని నేనుండగా నీ జీవితం నాశనం అవుతుందా అని ఇక నీ జీవితం నాశనమైనాక నేను ఉండేందుకే ఒక్కగానొక్క మనవరాలు అని వెళ్ళి పెట్టి చాలుకున్నాను ఈ ఒక్క రాత్రి గడుపుతా అయిపోయి రేపు పొద్దుగా రెట్నాలు చేసి నేను వాళ్ళ దగ్గర పడగొట్టేస్తాను కాల్లో ఇల్లు పట్టుకో అబుజ్జి అట్నే వదిలిన అట్టే వన్నావా నాకు పానం అంటే అయిపోయింది దాన్ని నేను అట్టే వదిలిన నువ్వు అట్టే వన్నావా తెల్లారినట్టుంది కదా అబుజ్జి పోలేదా నువ్వు నువ్వు రాదు నేను ఎట్లా పోతానే నువ్వు లేని నాకు నిద్ర పడుతుందా నరేష్ నా మనవరాలు తల్లి లేని పిల్ల దాన్ని చిన్నప్పటి నుంచి రాదిన కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ ఉండలేక చూడబుద్ధి అయి నాకు జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి రప్పించుకున్నా కానీ నిజంగా బిడ్డ నా మనసులో ఏది లేదు నువ్వు ఈ రాత్రి ఏడువే నువ్వు ఎట్లాగమైనవు అని కోరి కూడా బాగా బాధపడ్డది నాకు కూడా బాధ అనిపించింది బిడ్డ చిన్నైనా కానీ నన్ను కూడా తప్పు అర్థం చేసుకున్నాను లగ్గమైన కంచి ఒక్కరోజన్నా దాన్ని విడిచిపెట్టున్న దాన్ని అడుగు దానికి కూడా ఎరికే అమ్ముంటాడు అయ్యో బిడ్డ అదంటే నీకు ఇంత పానం అని తెలియదు దానికోసం తెలంగాణ ఈ గద్దె మీద వన్నావు బయట సీకట్ట మా అయ్య మంచోడుగా గీసొంటి మంచి మొగడు దొరకాలని దానికోసం ఎన్నో నోములు నోసిన మంచి మొగడు దొరికినావు కానీ ఇవో నేను అన్న మాట్లాడి మనసుని పెట్టుకోకుని బాగా నా మనవడు ఇంత మంచోడని లేటుగా అర్థం చేసుకున్నా లేదు నానమ్మ నేను అపార్థం చేసుకుంటాను నానమ్మ అంటే ఎవరు అమ్మతోటి సమానం నువ్వు ఎన్నెన్నా నా అమ్మవే అయితే అనే కానీ అప్పటికి తెల్లగాళ్ళు చికెన్ తెస్తా 4-5 పూరీలు చేసుకొని తిని ఇలా రాత్రి ఉండే రేపు పొద్దుగాల కూడా బాగా సరే అట్లయితే అట్లే వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒక ముఖ్యమైన ముచ్చట ఇన్ని రోజులు డబుల్ పంచ్ కామెడీ ఛానల్లో వీడియోలు రాలే కొంచెం ఆలస్యమైంది ఈ కాడికి వెళ్ళి కంటిన్యూగా మంచి మంచి కంటెంట్లతోటి మిమ్మల్ని నవ్వించడానికి మేము ముందుకు వస్తాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గంట మాత్రం గట్టిగా కొట్టుకుంటుంది